This conference will Namaskaram. now be recorded. Om Guru Bhyo Namaha. Theosophy Explained, Day 126, 12th June 2021. Page number 453. We are going to discuss about the Shat Sampatti. దానికంటే ముందు మనం ఒక లైన్ వెనక్కి వెళ్తాం మేడం, కంటిన్యూషన్ కోసం. Among the Buddhists, it is known as Parikamma, a preparation for action, indifference to the fruit of action, acquired by doing right without considering one's own gain or loss. అక్కడికి ఆపాము నేను. థర్డ్ పాయింట్ ఏంటంటే షట్ సంపత్తి, ద 6-fold గ్రూప్ ఆఫ్ మెంటల్ క్వాలిటీస్ ఆర్ అట్రిబ్యూట్స్. ఏంటండి 6-fold గ్రూప్ ఆఫ్ మెంటల్ క్వాలిటీస్ ఆర్ అట్రిబ్యూట్స్. అంటే 6 రకాలైనటువంటి మానసిక లక్షణాలు. అట్రిబ్యూట్ అంటే ఆపాదించాలి. ఏ ట్రిబ్యూట్ అనా? ఏ ట్రిబ్యూట్? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం మధ్య మధ్యలో. ఏ అట్రిబ్యూటా? ఏ ట్రిబ్యూటా? అట్రిబ్యూట్స్. ఓకే, అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్ అంటే మరి ఏంటి మరి అర్థం కావట్లేదు. 6 లక్షణాలు, మానసిక లక్షణాలు. అవి అట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే ఆపాదిస్తున్నాం అని. Mental endowments, sometimes called good conduct. మానసికంగా ఉన్న మన లక్షణాల్లో ఏంటంటే గుడ్ కాండక్ట్ అంటే మంచి బిహేవియర్, మంచి ప్రవర్తన. Qualities most necessary for the pupil, called upacharo. బుద్ధిశ్వరుడు అంటే ఈ ప్యూపిల్ అంటే శిక్షుడికి చాలా ముఖ్యమైనటువంటి లక్షణాలు. Attention to conduct among the Buddhists. బుద్ధిస్ట్ లోని మెలగడానికి కావలసినటువంటి శ్రద్ధ. ఇక్కడ అటెన్షన్ అన్నాను, శ్రద్ధగా మాట్లాడతాం. Those qualities are given as ఈ క్వాలిటీస్ 1. Kshama, quietude, control of thought. దీన్ని ఆలోచన నిగ్రహంగా మార్చారు. It is more often the mind that controls the man rather than man controls the mind. ఇట్ ఈస్ మోర్ ఆఫన్ అంటే సాధారణంగా మనసు అన్నది మనిషిని కంట్రోల్ చేస్తుంది. మనిషి దాన్ని కంట్రోల్ చేసిన కంటే. There should be the control of temper with the mind calm and courageous. అంటే ఈ మనసుని కామ్ అంటే ప్రశాంతంగాని ధైర్యంగాని కంట్రోల్ చేయాలి. Without worry or depression. తీవ్రమైన మరి అంటే భయము, నిస్పృహ ఇది లేకుండా. అది మరి అంటే తెలుగులో భయం కాదు, బాధతో కూడడం. బాధల సరే, ఏ వరి లేకుండా, ఏ డిప్రెషన్ లేకుండా దీన్ని కంట్రోల్ చేయాలి. చింతించుట, చిందర వందర చేయుట, తొందర పెట్టుట, హింస చేయుట, ఆయాస పెట్టుట అని ఉంది అన్ని మీనింగ్స్. అదే చింతించడం కూడా ఉంది. కన్సర్న్, హెడేక్, వెక్సేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కూడా అంతే. And this self-control
as to the mind is absolutely necessary. మనస్సుకు సంబంధించిన ఈ ఆత్మ నిగ్రహం అన్నది చాలా అవసరం. For unless the mind moves only in obedience to the guidance of the will, ఎందుకంటే మనస్సు విల్ అంటే ఇచ్ఛాశక్తి యొక్క గైడెన్స్ లో నడిస్తేనే కానీ మిగతా అంటే అన్ని సవ్యంగా ఉండవు, హార్మోని ఉండదన్నమాట. it cannot be a perfect instrument for the master's work in the future. అలాగా నేను కంట్రోల్ అవ్వకపోతే భవిష్యత్తులో మహాత్ముల యొక్క పనికి తగిన పనిముట్టుగా ఉండదు. The qualification is a very comprehensive one. ఇక్కడ లక్షణాలు చాలా బాగా అర్థం చేసుకోవాలి. అంటే క్వాలిఫికేషన్ పేరేంటి? కంట్రోల్, మనస్థితి నిగ్రహం కదా. అర్హత పేరేంటి? ఇది వచ్చి క్షమ మేడం. క్రమానికి మనసు కంట్రోల్ and include within itself both the self control and the calmness necessary for astral work. సెల్ఫ్ కంట్రోల్ and the calmness necessary for astral work. అంటే దీంట్లో మనసుని కంట్రోల్ చేయడం వల్ల ఒక టైప్ ఆఫ్ కామ్నెస్ వస్తుంది. అది యాక్చువల్ వర్క్ చాలా అవసరం. నెక్స్ట్ వచ్చి సెకండ్ పాయింట్ వచ్చి దమ, సబ్జుగేషన్. కంట్రోల్ ఆఫ్ కాండక్ట్. ఇంకా ప్రవర్తన మీద, కాండక్ట్ అంటే ప్రవర్తన మీద నిగ్రహం. సెల్ఫ్ కంట్రోల్ ఇన్ యాక్షన్, కంట్రోల్ ఇన్ యాక్ట్ అండ్ స్పీచ్. సెల్ఫ్ కంట్రోల్ అంటే కంట్రోల్ ఇన్ యాక్ట్ అండ్ స్పీచ్ అంటే శాంతి మీద కంట్రోల్, ఈసేన తర్వాత పనుల మీద కంట్రోల్. Much mischief is caused by thoughtless or unkind speech of careless repetition. ఎంతో తప్పన్నది అన్కైండ్ వర్డ్స్ అంటే దయారహితమైనటువంటి రిపీటెడ్ గా మాట్లాడడం వల్ల ఎంతో హాని కలుగుతుంది. But if the thought be right, conduct will follow suit. కానీ ఒకవేళ ఆలోచన కరెక్ట్ అయితే కాండక్ట్ కూడా అంటే ఆ విధంగానే దాన్ని ఫాలో అవుతుంది. అంటే ఆలోచన సవ్యంగా ఉన్నప్పుడు ప్రవర్తన తీరు దాని ప్రకారం వెళ్తుంది. Before the voice can speak in the presence of the masters, మహాత్ముల ముందు మాట అన్నది అంటే మాట్లాడడానికి ముందు it must have lost the power to wound. అది ఇతరులను గాయపరిచే శక్తిని కోల్పోవాలి. The pupil should do all his ordinary duties. శిష్యుడు తన సామాన్యమైనటువంటి అన్ని పనులను చేస్తూ ఉండాలి, కర్తవ్యాలు. Be constantly active in good work and ఆయన మంచి పనుల్లోని చాలా యాక్టివ్గా ఉండాలి. be always ready to offer help where it is needed but never interfere. అలాగే ఎక్కడైతే సహాయం అవసరమో ఆ సహాయం అందించడానికి సంసిద్ధంగా ఉండాలి, కానీ అనవసరమైన ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు, అంటే ఇందులోని జోక్యం కలిగించకూడదు. Next, third point, uparati, cessation from bigotry, tolerance. అంటే సహనం. A kind and noble tolerance of all around him
ఒక రకమైన దయతో ఉన్నతమైనటువంటి ఈ సహనం చుట్టుపక్కల అంతటిపైన able to understand all and demanding from none, అందరినీ అర్థం చేసుకోగలిగి ఎవరి నుంచి ఏమి డిమాండ్ చేయదు. more than he can give. ఇచ్చిన దానికంటే తను ఎక్కువగా డిమాండ్ చేయగలరు. ఇది తను ఇచ్చేదే ఎక్కువ ఉంటుంది. It is the recognition of the right of another to think for himself, ఏంటంటే గుర్తించడం తన రైట్ అంటే హక్కులు ఇతరుల పట్ల. తర్వాత రైట్ ఫర్ అనదర్ to think for himself without the slightest interference from others. తన కోసం తను ఆలోచించడం ఏ రకంగా ఇతరుల యొక్క ఆలోచనలు అందులో ప్రవేశించకుండా. With this tolerant attitude, he should look on all from within and see their aspirations. మళ్ళీ చదవండి. With this tolerant attitude, అంటే ఈ సహనం అన్న ఈ టాలరెంట్ లక్ష్యంతో ఉద్దేశంతో he should look on all from within and see their aspirations, desires and motives. చేసి ఆయన అందరి లోపలికి చూడగలిగి అది కొంచెం స్టాప్ చేస్తాడు. He should look on all from within, లోపల నుంచి ఆయన అందరినీ చూడాలి. and see their aspirations, desires and motives. వాళ్ళకు ఉన్నటువంటి ఆశయాలు, కోరికలు, వెనకాల కన్నుల వెనకాల మోటివ్స్ మనం తెలుసుకోవాలి. And though knowing that no ceremonies are necessary, అప్పుడు ఏం తెలుసుకోవాలంటే ఏ సెరమోనీస్ అంటే ఉత్సవాలు అవసరం లేదు అనే విషయం తెలుసుకోవాలి. అండ్ సో డూ నోయింగ్ దట్ అన్నారు. though knowing that no ceremonies are necessary, should yet refrain from condemning those who cling to them. అంటే వాళ్ళు తెలుసుకోవాలి ఏ రకమైన సెరమోనీస్ అంటే ఉత్సవాలు అలాంటివి అంటే పూజలు అవేమో అక్కర్లేదు. కానీ తాను కంట్రోల్ చేసుకోవాలి. ఎలాగంటే ఎవరైతే ఎక్కువ చేస్తున్నారో వాళ్ళని మనము అంటే కంట్రోల్ చేసుకుని మేము అనకూడదు. తాను తెలుసుకోవాలి ఏ సెరమోనీస్ అవసరమని లేదన్నా సరే అవి ముఖ్యమని అనుకున్న వాళ్ళు చేసినట్టు మనం వాటినే పట్టుకుని వెళ్ళాడినప్పుడు వాళ్ళని అనుకోరు. Freed from all bigotry and superstition, bigotry and superstition. Freed from all bigotry and superstition, అన్ని రకాలైన మూఢాభిప్రాయాలు, బైగాట్రీ అంటే రకరకాల అభిప్రాయాల నుంచి బయటపడ్డారు. he should learn to be tolerant of all forms of religion, అన్ని రకాలైన మతాల పట్ల ఆయనకి సహనం కలిగి ఉండాలి. all varieties of custom, అన్ని రకాలైన పద్ధతులు, all beliefs and traditions of men, అన్ని విశ్వాసాలు, సాంప్రదాయాలు, మానవుల యొక్క సాంప్రదాయాల పట్ల knowing them as so many outward appearances of the same fundamental truth. Knowing them as so many outward appearances బాహ్యంగా కనబడేటటువంటి ఎన్నో of the same fundamental truth. ఒకే ఫండమెంటల్ గా ఉన్న సత్యం
ఎన్నో విధాలుగా కనబడుతుందని తెలుసుకోవాలి. Next, point 4, titiksha, endurance. ఏంటంటే ఇండోలెన్సా? Endurance, ENDURANCE. అంటే టాలరెన్స్ ఒకటి, ఇండియన్స్ ఒకటి ఉంటుంది. ఇది సహనం, ఇది కూడా ఒక సహనం, అది ఒక సహనం. This virtue is also translated as cheerfulness. ఈ సద్గుణాన్ని చీర్ఫుల్నెస్ అని కూడా దీన్ని అంటే అనువదిస్తూ ఉంటారు. As it implies the readiness to bear with cheerfulness and gladness. ఇది అప్లై చేస్తే మన జీవితంలో ఒక రకమైన చీర్ఫుల్ గా ఉంటాం, ఆనందంగా ఉంటాం. Whatever one's karma may bring. అంటే వాళ్ళ కర్మ, మన కర్మను బట్టి మనం హ్యాపీగా చీర్ఫుల్ గా ఉంటాం. And to part with anything and everything. అంటే ప్రతి దాన్ని వదిలిపోవడం, ప్రతి ఎనీథింగ్ అంటే ఏ దాన్నైనా ప్రతి దాన్ని అంటే వదలడం అంటే సిద్ధంగా ఉండడం, వదలడం. Worldly whenever it may be necessary. ప్రాపంచికమైనవన్నీ కూడా వదిలిగలగడం అంటే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి దాన్ని. The pupil understands that nothing matters much and most things matter not at all. శిష్యుడు ఏంటి అర్థం చేసుకోవాలంటే ఏది ఇక్కడ నథింగ్ మ్యాటర్స్ మచ్, ఎక్కువగా మనకి పెద్ద ఏది పర్వాలేదు, ఎన్నో విషయాలు మనకి సంబంధం అంటే ప్రభావితం కాకుండా ఉంటాం, అంటే అవసరం లేదు. And unperturbed by joy or sorrow. అలాగే జాయ్ అంటే ఆనందంతో, సారో దుఃఖానికి మనం ఏది కూడా అన్పెట్టర్డ్ అంటే డిస్టర్బ్ కాకుండా ఉండడం, డిస్టర్బ్ కాకుండా ఉంటాం. ఎక్కువ జాయ్ వచ్చినా లేదా దుఃఖం బ్యాలెన్స్డ్ గా ఉండగలం. knows that this too shall pass away. అవి కూడా వెళ్ళిపోతాయని గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఆనందమైనా ఎక్కువసేపు ఉండదు, ఎంత దుఃఖమైనా ఎక్కువసేపు ఉండదని మనం ఏ రకంగా కన్ఫ్యూజన్ లేకుండా ఉండగలగాలి. And that whatever is best. ఏదుందో అదే మంచిది. Realizing that whatever comes to him in the form of troubles of mind or body. ఆయనకి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ట్రబుల్స్ ఏవచ్చినా, of family or business. కుటుంబ సంబంధమైన కానీ బిజినెస్ కి సంబంధించిన కానీ, ఒకవేళ బిజినెస్ చేసిన కానీ, he is of his own creation in the past. అది ఏంటంటే తనే గతంలో చేస్తున్న వాటికి ఫలితంగా ఇప్పుడు వస్తున్నాయి. And that those who do him wrong are but the instruments of his own karma. అది అంటే తన కర్మకి ఎవరైతే చేస్తున్నారో ఆ కర్మకి పనిముట్లుగా ఈ పనులన్నీ చేస్తున్నారు, అంటే కర్మానుసారం చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. He bears all, not only with a total absence of resentment. అంటే ఇవన్నీ అతను ఏ రకమైన విసుగు అసహ్యము లేకుండా భరించాలి, but with absolute cheerfulness. కేవలం సంతోషంగా భరించగలిగాడు. He also knows that he is of little use to the master till his evil karma is fully worked out. ఆయన పూర్తి విల్ కర్మ అయిపోయే వరకు ఆ మహాత్ముల వారిని వాడుకోరు. అంటే ఎవరికైతే చెడు కర్మ బాకీ ఉంటుందో
వాళ్ళని మహాత్ములు ఉపయోగించుకోరని ఆయన తెలుసుకోవాలి. And so he cheerfully welcomes any quickening of his karma. ఎందుకని ఆయన చాలా ఆనందంగా ఆహ్వానిస్తాడు ఏ రకమైనటువంటి క్విక్కనింగ్ అంటే ఎన్నో కర్మలు ఒకేసారి అనుభవించాల్సి వచ్చినా ఆయన అవన్నీ సహనంగా ఆనందంగా అనుభవిస్తారు. Working out now in 1 or 2 lives, ఒకటి రెండు జీవితాల్లో జన్మల్లో అయిపోతున్నాడు. ఎక్కువ కర్మ ఇప్పుడు అనుభవిస్తుంటే మిగతా జన్మలో అయిపోతాయని. what otherwise might extend over 100 లైఫ్ comma over ఉంది 100 మేడం. comma ఉంది. లేకపోతే 100 సంవత్సరం ఒక 100 జన్మల్ని అవ్వచ్చు. అంటే 100 జన్మలే ఉంటది నాకు తెలిసినంత వరకు. అంటే ఒకటి రెండు జన్మలు అయిపోతుంది, లేకపోతే అది 100 జన్మలకి ఎక్స్టెండ్ అవుతాయి. Thus paying in enormous difficulties and troubles, ఈ విధంగా చాలా ఎక్కువ డిఫికల్టీస్ కి అంటే కష్టాలు బాధలు వస్తాయి, సమస్యలు. for what he gains in time. ఆయన అంటే ఇప్పుడు ఆయన పొందినవి ఒకవేళ అతను ఈ రెండు జన్మల్లో అయిపోవాల్సింది ఇక్కడ అవ్వకపోతే ఆయనకి ఇంకా చాలా కష్టాలు వస్తాయన్నారు. Next point, Shraddha, faith, confidence. శ్రద్ధని విశ్వాసము అని కూడా ట్రాన్స్లేట్ చేస్తారు. మరి శ్రద్ధ అంటే విశ్వాసం కూడా. It is the deep inner conviction of his own divinity. శ్రద్ధ అనేది ఆయన ఆంతరంగికమైనటువంటి అంటే కన్విక్షన్ అంటే నమ్మడం అంటే దాన్ని కన్విక్షన్ తెలుగులో ఏమంటారండి అంటే పూర్తిగా దానికి అంకితం అయిపోవడం అన్నమాట. తన లోపల ఉన్న దైవత్వానికి తాను ఒకసారి కన్విక్షన్ తెలుగులో పదం. కన్విక్షన్ అంటే దోషిత్వ నిర్ణయము, నేరము స్థాపించబడడం వస్తుంది మేడం. నేరము స్థాపించబడి నేర నిర్ణయం ఒకటి, నేరము స్థాపించబడటము, దోషిత్వ నిర్ణయం. సరే తన అంటే ఆయన కన్విక్షన్ ఆఫ్ హిజ్ ఓన్ కన్విక్షన్ ఆఫ్ own divinity, conviction of his own divinity. ఇంకా కన్విక్షన్ ఇక్కడ నేరం అన్న మీనింగ్ ఏమి రావట్లేదు. అంటే ఇక్కడ కమిట్మెంట్ తోటి దాన్ని అలాంటి ఇంకొక పదం మీనింగ్ ఎక్కడైనా ఉందో చూడాలి. ఓకే సెకండ్ మేడం. ఇక్కడ నేరము అంటే నమ్మకం ఉందా నమ్మకం అన్న మీనింగ్? ఉంది. ఇది వేరే డిక్షనరీలో నమ్మకం అని ఇచ్చింది. నేరంతో సంబంధం లేదు, నిశ్చయం, దైవత్వాన్ని నమ్మడం. and therefore of his power to achieve. అందుకని అది పొందేటటువంటి శక్తి అంటే దైవత్వాన్ని పొందగలిగే శక్తిని కలిగి ఉండడం. The strong faith in his own divinity, not yet realized but felt. అంటే గట్టి అంటే ఇంకా దాన్ని గుర్తించకపోయినా అనుభవించకపోయినా కనిపిస్తున్న ఆ దైవత్వం చేసిన అనంత విశ్వాసం. The perfect confidence in his master and in himself. సంపూర్ణమైనటువంటి విశ్వాసం తన గురువు పట్ల తన పైన. Knowing that unless there is a perfect trust, there cannot be the perfect flow of love and power. Knowing that
unless there unless there is perfect trust. perfect ట్రస్ట్ మేడం, నమ్మకం. trust. TRUST. అంటే పూర్తి నమ్మకం లేకపోతే వారి ద్వారా ప్రేమ ప్రవహించదు. లవ్ అండ్ పర్ఫెక్ట్ లవ్ అండ్ ఇంకోటి ఏంటి పవర్. వాళ్ళ శక్తి కానీ, అంటే ఇక్కడ నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, పూర్తి నమ్మకం వల్లనే అవన్నీ ప్రవహిస్తాయి. ఆ శక్తి, వాళ్ళ ప్రేమ అవన్నీ వీరి ద్వారా ప్రవహిస్తుంది. He trusts to the uttermost his master who has taught and guided him. ఆయన తన మాస్టర్ ని చాలా గట్టిగా విశ్వసిస్తూ ఉంటారు. ఎవరైతే తన్ని హూ హ్యాడ్ గైడెడ్ అంటే గైడ్ చేస్తున్నారో, హూ హ్యాడ్ ట్రస్ట్, who has taught and guided him. అది చెప్తారు. గురువు గారు దానికి ముందు వచ్చి ఇది ఉంది మేడం, he trusts to the uttermost his master. అదే అంటే ఏ మాస్టర్ అతను ఎక్కువగా తన గురువు గారిని నమ్ముతాడు. ఆయన యొక్క నమ్మకం బట్టి, ఆయనలో అంత నమ్మకము ఉంటేనే గాని ఆయన ద్వారా ప్రేమ శక్తి ప్రవహించదు. అంటే అతని పట్ల అంత విశ్వాసం ఉంటేనే ఆ గురువు గారి యొక్క ప్రేమ, ఆయన శక్తి ఈయన ప్రవహిస్తుంది. తర్వాత ఏంటండి, అన్లెస్ he trusts to the uttermost his master. అది అంటే తన మాస్టర్ ఆయన అతిగా పూర్తిగా విశ్వసిస్తే కానీ, who has taught and guided him, ఎవరైతే ఆయనకి బోధించి అతనికి గైడ్ చేస్తున్నారో, and who will lead him through the thorny path to the gate of initiation. అది అంటే ఈ ముళ్ళ లాంటి బాటల నుంచి ఆయన్ని తీసుకెళ్లి ఆ ఇనిషియేషన్ అంటే తారాదీక్ష అనే ఈ పాత్ర నుంచి అతన్ని తీసుకెళ్తున్నాడు అన్నమాట. అతని పట్ల అనంతమైనటువంటి విశ్వాసం అవసరం. And through confidence in his divine self, ఆయన తనలో ఉన్నటువంటి దైవత్వం మీద ఎక్కువ అంటే పూర్తి విశ్వాసం ఉండాలి. he believes that what man has done man can do. At bracket లో his master and he himself అని ఉంది. అంటే ఒక వ్యక్తి సాధించినది ఇంకో వ్యక్తి ఏ వ్యక్తి అయినా సాధించగలడు. అంటే ఇప్పుడు మా గురువుగా ఏం సాధించారు ఒక మనిషిగా, ఆయన కూడా సాధించగలడు శిష్యుడిగా. శిష్యుడు కూడా వ్యక్తే గనక. నెక్స్ట్ పాయింట్ 6, సమాధాన, బ్యాలెన్స్, కంపోజర్, పీస్ ఆఫ్ మైండ్. అంటే మనస్సు యొక్క శాంతి వల్ల వచ్చినటువంటి సమతుల్యత. ఈక్విలిబ్రియం, unshaken by sorrow or joy. అంటే ఏ రకమైనటువంటి అంటే జాయ్ వల్ల, అంటే ఆనందం వల్ల, దుఃఖం వల్ల తన సమతాస్థితిని, సమతుల్యతని కోల్పోకపోవడమే ఈ లక్షణం. It is one-pointedness in the master's work. ఇంకా చెప్పాలంటే మహాత్ముల పనిలో వన్ పాయింటెడ్నెస్ అంటే పూర్తి ఏకాగ్రత కలిగి ఉండడం. Which the pupil has set before him to do. అది శిష్యుడికి ఎదురుగుండా అది ఉందన్నమాట. అంటే ఏకాగ్రతతో మహాత్ములని పనిని చేయడం. మహాత్ముల పని అంటే లోక కళ్యాణం, అంటే ఇవల్యూషన్, అది వాళ్ళ పనిగా భావించి చేయడం. One pointedness in following the path. ఈ మార్గాన్ని అనుసరించడంలో ఏకాగ్రత అన్నది. From which no temptations, worldly pleasure or affections can turn him aside even for a moment.
దాని నుంచి ప్రాపంచిక టెంప్టేషన్స్ కానీ, సుఖాలు, సంతోషాలు కానీ, వరల్డ్లీ ప్లెజర్స్, ఇంకా టెంప్టేషన్స్, ఇంకా or affections. అభిమానాలు ఏవైనా అవి ఆ మార్గం నుంచి పక్కకి తొలగించకుండా ఉండగలగాలి. ఇది వచ్చి షట్ శక్తి మనం డిస్కస్ చేసుకున్నది మేడం. షట్ సంపత్తి 6 6 మంచి points. లక్షణాలు. నెక్స్ట్ 4th పాయింట్ ముముక్షుత్వ. 4వది ముముక్షుత్వం. డిజైర్ ఫర్ లిబరేషన్. అంటే మోక్షకాంక్ష. బ్రాకెట్ లో ఫ్రమ్ ద వీల్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్. మోక్షం అంటే ఏంటి? మళ్ళీ జన్మ మరణ చక్రాలు లేకుండా ఉండడం. యాజ్ ద హిందూ కాల్స్ ఇట్. హిందువులేమో అలా ఉందా? హిందూ మోక్షం అని అంటారు అన్నమాట. అనులోమ, డైరెక్ట్ ఆర్డర్ ఆర్ సక్సెషన్ యాజ్ ద బుద్ధిస్ట్ నేమ్స్ ఇట్. డైరెక్ట్ ఆర్డర్ అంటే ఒక క్రమం, లేదా దీని తర్వాత వచ్చేది సక్సెస్. బుద్ధిస్ట్ దీన్ని ఇలా అంటారు, అనులోమ అని. ఇట్స్ అటైన్మెంట్ ఫాలోయింగ్ ఆన్ ద అదర్ 3 qualifications. ఇది మిగతా 3 లక్షణాలు వస్తే ఇది వస్తుంది అనమాట. It is really the will to be one with the Supreme. ఆ పరమాత్ముడితో ఏకమయ్యేటటువంటి ఒక కోరిక అని చెప్పొచ్చు మోక్షాన్ని. And because the Supreme is love, ఆ పరమాత్మకి ప్రేమ స్వరూపం ఉంది కనుక, and because a person who would become one with him, ఆయనతో ఒకటైనటువంటి వ్యక్తి, మేడం, ఆయనతో ఒకటిగా అయిపోయిన వ్యక్తి must be filled with perfect unselfishness and love. అతను పూర్తి నిస్వార్థతోటి ప్రేమతోని నిండి ఉంటాడు. Love raised from the human to the divine. అంటే ఈ ప్రేమ అనేది మానవుడి నుంచి డివైన్ వరకు ఏర్పాటు అవుతుంది. A master names his 4th qualification as love. మహాత్ముడు తన 4వ అర్హతని ప్రేమ అని, ఇంటి నిమిషత్వాన్ని ప్రేమ అని కూడా అంటారు. మేడం మీ వాయిస్ తగ్గిపోయింది మేడం. అంటే మహాత్ములు ఈ ముముక్షత్వాన్ని ప్రేమ అని అంటారు. And brands the 3 vices of gossip. అది గాసిప్ అంటే వృధా సంభాషణ వల్ల వచ్చిన 3 దుర్గుణాలు. అండ్ బ్రాండ్స్, brands BRANDS. బ్రాండ్ అంటే ఏంటండి? బ్రాండ్ మేడం అంటే ఒక పేరు పెట్టడం అన్నమాట. గాసిప్, క్రూయల్టీ అండ్ సూపర్స్టిషన్ యాజ్ సిన్స్ అగైనెస్ట్ లవ్. కాదు, 3 వస్తాయన్నమాట గాసిప్ నుంచి. 3 రకాలైనటువంటి చెడు, 3 ఉన్నాయి. ఇంకా గాసిప్, క్రూయల్టీ, సూపర్స్టిషన్, గాసిప్ ఇవి ప్రేమరహితులుగా చేస్తున్నాయంట. అందులో గాసిప్ నుంచి 3 రకాలైన రాంగ్ జరుగుతున్నాయి. The pupil must not only refrain from evil, అంటే చెడు నుంచి తాను రక్షించుకోవడమే కాదు శిష్యులు, but must be active in doing good and must ever be on the watch. ఎప్పుడు కూడా అంటే చెడు చేయకుండా ఉండడమే కాదు, మంచి చేస్తూ ఉండడం, ఎప్పుడు తను వాచ్ చేసుకోగలుగుతూ ఉండడం. To render service to all men, animals and plants around him. అందరి మనుషులకి, జంతువులకి, చెట్లకి కూడా సేవ చేయగలగడం, చేస్తూ ఉంటారు. అంటే తప్పు చేయడం అంటే రాంగ్ చేయడం ఒక్కటి ఆపిదే కాదు,
ఈ వీటన్నిటికీ కూడా సేవ చేస్తూ ఉండాలి. He must yearn to be one with God. ఆయన అంటే గట్టిగా నువ్వు తప్పించాలన్నమాట భగవంతుడితో ఒకటి అయిపోవడానికి. Not for his own sake, తన కోసమే కాదు, but in order that he may be a channel through which the divine energy works. his love and life may flow to others. అంటే ఆయన ఒక మహాత్ముల యొక్క ప్రేమ శక్తి ప్రవహించే వాహికలుగా తయారవుతారు. అంటే వీళ్ళ ద్వారా అందరికీ అది ప్రవహిస్తుంది. The perfect attainment of these accomplishments and qualifications is, అంటే ఈ పర్ఫెక్ట్ గా ఈ లక్షణాలన్నీ పొందడం, అర్హతలు పొందడం అన్నది not expected at this early stage, ఈ ప్రారంభావస్థలో ఆశించరు కానీ, but when the pupil was acquired them so, ఎప్పటికీ శిష్యుడు వాటిని పొందుతాడో, as to mark his character, as to mark his character, MARK, తన క్యారెక్టర్ గుర్తించినట్టుగా, he is called the Adhikari by the Hindu. హిందువులని అధికారి అని పిలుస్తారు. ఇది ఆయన తన సత్ బిహేవియర్ తో మంచి ప్రవర్తన తీరు వల్ల ఆయనకి హిందూ పిలిచే అధికారి అనే పదం ఇవ్వబడింది. And the Gotrabhu, the one in the condition of fitness for initiation by the Buddhist. మళ్ళీ కొంచెంగా చదవండి. The Gotrabhu, వినబడలేదు. ద Gotrabhu by Buddhist. అంటే వాళ్ళు అలా పిలుస్తారు, గోత్రాపు. Only those actions through which, దీనికంటే ముందు సెంటెన్స్ ఒకసారి చదవరా మళ్ళీ. okay madam, okay second. The perfect attainment of these accomplishments and qualifications is not expected at this early stage, but perfect. when the pupil has పర్ఫెక్ట్ తర్వాత ఏంటండి? పర్ఫెక్ట్ క్వాలిఫికేషన్, అర్హతలు. పర్ఫెక్ట్ అటైన్మెంట్ అంటే అటైన్మెంట్ అంటే నేను పొందినది. is not expected at this early stage, అంటే ప్రారంభ దశలో ఇవన్నీ సంపూర్ణంగా ఆయన పొందుతాడని ఊహించలేకపోయినా, but when the pupil has acquired them so as to mark his character, ఎప్పుడైతే శిష్యుడు దాన్ని సంపాదించాడో తన క్యారెక్టర్ లో ఒక మార్క్, అంటే ఒక మంచితనం, గొప్పతనం వచ్చిందనమాట. మార్క్ హిస్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ ని మార్క్ చేస్తున్నాడు. he is called the Adhikari by the Hindu and the Gotrabhu by Buddhist. అధికారి అని హిందూస్ వల్ల, గోత్రాపు అని బుద్ధిస్టులు అంటారు అతన్ని. Only those actions through which shines the light of the cross are worthy of the life. ఏ పనులైతే ఆయన ఓన్లీ దోస్ యాక్షన్స్ through which shines the light of the cross are worthy. అంటే ఈ క్రాస్ యొక్క లైట్ షైన్ అవుతుందో అంటే ఏంటి? అనుగ్రహం రావడం అనుకుందాం. ఏ పనులతో అండ్ వర్ది అంటే ఫిట్ అయినటువంటి of the life of the disciple.
డిసైఫుల్ లైఫ్ కి కావాల్సిన లక్షణాలు. Says one of the verses in a book of occult maxims. ఒక పుస్తకంలో ఇలా రాస్తుందన్నమాట. వన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ Occult maxims, MAXIMS. అంటే అది సేయింగ్స్, అకల్ట్ సేయింగ్స్ ఉంటాయి అందులో ఇలా రాస్తుంది. And this means that all that the aspirant does. దీని అర్థం ఏంటంటే శిష్యుడు ఏం చేసినప్పటికీ కూడా should be prompted by a fervor of self-sacrificing love. ప్రతి పని కూడా ఆయన సెల్ఫ్ సాక్రిఫైసింగ్ అంటే ఆత్మత్యాగం చేసే ప్రేమతోటి చేయాలి. He has trodden the probationary path. ఆయన శిష్య పథాన్ని ఆల్రెడీ దానిలో ప్రయాణించేశారు. Which leads up to the straight gate of initiation. అది ఇనిషియేషన్ అంటే పారాదీక్షలు అంటారు తెలుగులో. అది అక్కడికి తీసుకెళ్తుంది అనమాట ఈ పదం. Beyond which is the ancient narrow path. దీనికి ఆవలగా సనాతనమైనటువంటి సంకుచితమైన మార్గం ఉంది. The path difficult to tread as the sharp edge of the laser. ఈ మార్గం అని ప్రయాణించడం చాలా కష్టతరమైంది. ఎలా అయితే అతిధార వ్రతం అంటారు కదా, అంటే కత్తి యొక్క షార్ప్ ఎడ్జ్ మీద నడవడం ఎంత కష్టం, ఈ మార్గంలో నడవడం అంత కష్టం. The path of holiness. అది పవిత్రమైన మార్గం, పవిత్రత. ఇక్కడ ఆపుదాం మేడం. ఓకే, ఈరోజు మనం శిష్యుడికి ఉండవలసిన అంటే మోక్షమై మోక్ష మార్గంలో ప్రయాణించవలసిన శిష్యుడి అర్హతలు చెప్పేది. అంటే ఏదైనా సహనంగా తీర్పులుగా తీసుకోవడం, అవే మనకి అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ లో కూడా అంటే కంట్రోల్ ఆన్ యాక్షన్స్, అంటే తన చర్యల మీద నిగ్రహం, తర్వాత కంట్రోల్ ఆన్ స్పీచ్, మాటలు, అంటే తన చర్యలన్నిటి మీద నిగ్రహం, మనస్సు యొక్క నిగ్రహం, అలా వాటిని ఆ విధంగానే ట్రాన్స్లేట్ చేసుకుంటారు. తర్వాత ఇవి ఈ సహనము, అనంత విశ్వాసము, చీర్ఫుల్నెస్, అంటే ఏదైనా ఆనందంగా భరించరు. ఇది నా కర్మలో ఉన్నదే నేను అనుభవిస్తున్నాను అని, అంటే ఎప్పుడూ నేను చేసిన కర్మకే రిజల్ట్ ఇది అని తెలుసుకుని భరించమని అంటున్నాను. ఈ విధంగా శిష్య పదంలో శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు: అనంతమైన విశ్వాసం ఉండాలి. చెప్పినవన్నీ శిష్యుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, అవి అప్పుడు ఆ శిష్యుడు డైరెక్ట్ గా సారాదీక్ష అంటే అది ఇనిషియేషన్ దగ్గరికి వెళ్తాడు అన్నమాట. అంటే శిష్యుడిలో ఉన్న నిస్వార్థత వల్ల ఆ ప్రేమ, గురువు గారి యొక్క ప్రేమ, ఆ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. నిన్న కూడా కొంచెం నేర్చుకున్నాం, ఇప్పుడు ఇంకా క్లియర్ గా అదే టాపిక్ నేర్చుకున్నాం. అంటే పరిక్షమాణావస్థలో ఉన్నటువంటి శిష్యుడు లక్షణాలు ఎలా ఎలా ఉండాలి. ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? ముగించేద్దామా? సరే, అందరికీ నమస్కారం, ముగించేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం.